ఎస్ఎల్బిసి ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనా స్థలానికి వెళ్ళాలి అని జిల్లా కలెక్టర్ను, ఎస్పీని, అగ్నిమాపక శాఖను, హైడ్రా, ఇరిగేషన్ విభాగం ఇలా అందరూ అధికారులకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన ఘటనా స్థలానికి మంత్రులు కూడా వెళుతున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి కూడా వెళ్లారు. టన్నెల్లో మొత్తం 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ టీం. ఇంకా 8 మంది కార్మికులు లోపలే ఉన్నట్టుగా తెలుస్తోంది. సొరంగం 42వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 3 కిలోమీటర్ల మేర సొరంగం పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగం పనులను, ఎస్ఎల్బిసి సొరంగం పనులను ఈ మధ్య మళ్ళీ ప్రారంభించారు. అయితే ఈ పనులు జరుగుతున్న సమయంలో 14వ కిలోమీటర్ దగ్గర 3 కిలోమీటర్ల మేర ఏకంగా పైకప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 42 మంది కార్మికులు 50 మంది కార్మికులు ఉన్నారు. 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరో 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఆ సొరంగం లోపల ఇంకా 8 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొస్తామని రెస్క్యూ టీం చెప్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సంబంధిత అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. డిజాస్టర్ టీం కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ప్రమాదంలో ఏఈ శివకుమార్కు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు దోమలపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వెంటనే 42 కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. కానీ లోపల ఉన్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.